వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SBK59 ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన స్టోరీ మీకు చెప్పాలి. అదేమిటి అంటే పట్నం అత్త పల్లెటూరు కోడలు. ఇది స్టోరీ. పట్నం అత్త పల్లెటూరు కోడలు ఇదేంది స్టోరీ అని చెప్పేసి మీరు అనుకుంటుండ్రా? అవును ఫ్రెండ్స్, అత్త ఏమో పట్నం సంబంధించిన ఆమె, కోడలేమో పల్లెటూరుకు సంబంధించిన ఆమె. వీరిద్దరి మధ్యలో ఒక సందర్భం, ఒక సంఘర్షణ, ఒక కథ. ఇది వినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మా యొక్క ఛానల్ను మీరు మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ మీకు మా వీడియోలు మీకు అనేటివి కనెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి. విషయంలోకి వెళ్ళే ముందు, ఇప్పుడు పట్నం అత్త పల్లెటూరు కోడలు. అత్తేమో అనగనగనగా ఒక నగరం. ఆ నగరంలో ఒక ఆవిడ ఒక కొడుకుతో నివసిస్తూ ఉంటుంది. అయితే కొడుకు పెళ్ళిడు వయసు వస్తుంది. పెళ్ళిడు వయసు వచ్చినాక మరి కుమారునికి కొన్ని దిక్కుల సంబంధాలు అయితే వెతుకుతుంది. వెతకంగా ఒక విలేజీ లో ఒక అమ్మాయి వారికి నచ్చుతుంది. ఆ అమ్మాయినిచ్చి ఇరువురు పెద్దల సమక్షం లోపల మాట్లాడుకొని ఇరు వర్గాలు మాటముచ్చట చేసుకున్న తర్వాత వాళ్ళు పెళ్ళి అనేది వాళ్ళకు జరుగుతుంది. అయితే ఈ పెళ్ళి జరిగిన తర్వాత ఈ సంఘటన అత్తకు కోడళ్లకు మధ్య జరిగే సందర్భాన్ని మీకు తెలుపుతా ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ అత్త అనట ఆమె నాగరికతకు చెందినటువంటి, నాగరికం అంటే నగరంలో ఉంటుంది కాబట్టి పూర్తిగా మోడ్రన్గా తయారవడం, మోడ్రన్గా ఉండడం, మోడ్రన్ స్టైల్గా ఉండడం, మోడ్రన్ గెటప్లలో ఆమె ఎటైనా వెళ్ళినా వచ్చినా కూడా మోడ్రన్ గెటప్లలో వెళ్తుండేది, వచ్చేది. అయితే ఈ మోడ్రన్ గెటప్లో భాగంగా ఆమె ఏంటంటే జీన్స్ ప్యాంటు ధరించేదంట. ఎవరు? ఈ అత్తయ్య, ఈ అమ్మాయికి అత్తయ్య. అయితే ఈమె జీన్స్ ప్యాంట్ ధరించుకొని ఎటు వెళ్ళినా కూడా జీన్స్ ప్యాంట్ మీదనే వెళ్ళేదంట. అయితే అదే క్రమంలో ఈ కోడలు ఏదైతే ఉన్నదో, ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి ఆమె పూర్తిగా పల్లెటూరు వాతావరణం, అక్కడ పల్లెటూరు సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టు ఆచార వ్యవహార శైలికి ఆ అమ్మాయి అలవాటు అనేది పడిపోయి ఉన్నదన్నమాట. అయితే ఈ క్రమం లోపల ఈ అత్తకు కోడలకు ఇద్దరికి ఈ ఒక డిస్కషన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు అంటే అత్తేమో మోడ్రన్, చెప్పాను కదా ఇందాక, అత్తేమో ఫుల్ మోడ్రన్, కోడలేమో మొత్తం శారీలో ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ గెటప్లో ఆమె ఉండేది. ఎవరు? కోడలు. అయితే ఈ అత్త ఈ కోడళ్ళు కలిసి ఎక్కడికైనా ఫంక్షన్లకో లేకపోతే ఏదైనా కార్యక్రమాలకో ఊర్లోకో బజార్కో అటో ఇటో పోయే సందర్భాలల్లా పలకరింపులలో ఎదుటి వాళ్ళు పలకరిస్తారు కదా,
మీరేమవుతారు, మీకు ఈమెమవుతుంది, ఆమెకి ఈమెమవుతుంది, ఈమెకి ఆమె ఏమవుతుంది అని చెప్పి ఇట్లా పలకరించుకునే టైంలో నేను అత్తను, ఈమె నా కోడలు అని చెప్పేసి చెప్పిన సందర్భంలల్లా అరే నువ్వు అత్త, ఈమె కోడలా? అరే మరి మీ వేషధారణ ఆమె వేషధారణకు చాలా తేడా ఉన్నది కదా అంటే ఆమె అట్లనే ఉంటుంది, నేను ఈ విధంగా ఉంటా అని చెప్పేసి ఈమె అనేక సందర్భాలల్లో చెప్పుకురావడం జరిగింది. కాదు 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 అసలు కోడలు ఉండవలసిన స్థానంలోనే అత్త ఉన్నది. అత్త ఉండవలసినటువంటి స్థానంలోనేమో ఇక్కడ కోడలు ఉన్నది. ఇప్పుడు న్యూ ట్రెండ్, న్యూ జనరేషన్ జీన్స్ ఎవరు వాడతారు? కొత్త వాళ్ళు, యంగ్ పీపుల్ లేటెస్ట్గా ఫ్యాషన్ కోసం వాడతారు. కానీ ఇక్కడ అత్త అంటే ఓల్డ్ అంటే అత్త అంటే ఓల్డే కదా ఇక. అయితే ఈ అత్తగారు ఈ ఓల్డ్ మనిషి ఇక్కడ జీన్స్ ధరిస్తుంది. ఇక్కడ యంగ్ అమ్మాయి శారీ కట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా శారీలనే వెళ్తుంది అన్నట్టు. ఈమెమో జీన్సు, ఈమెమో శారీ. వీళ్ళిద్దరికి ఎక్కడ ముడిపడక ఎక్కడైనా వెళ్ళినా కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మీ కోడలు గట్లున్నది, మీరు గిట్లున్నారు అని చెప్పేసి అత్తననుడు. కోడలను పట్టుకొని ఆమె ఎవరు అంటే మా అత్త అంటే మీ అత్త జీన్స్ వేసుకుంటుందా? నువ్వేమో శారీ కట్టుకుంటావు, నీ అత్త ఏమో జీన్స్ వేసుకుంటుందా? ఇది ఎక్కడి విడ్డూరం, ఇది ఎక్కడి విచిత్రం అని చెప్పేసి అనేక సందర్భాలల్లో వాళ్ళకు ఇలాంటి సందర్భాలు ఎదురైతాయి, అవుతూ ఉంటాయి. అయితే ఇక అత్త ఈ టార్చర్ భరించుకోలేక, అంటే పబ్లిక్లో ఉన్నటువంటి రియాక్షన్ భరించుకోలేక ఆమె ఏం చేస్తుందంటే ఈ కోడలను నువ్వు జీన్స్ వేసుకో, నాతోని ఎక్కడికన్నా ఫంక్షన్కు కానీ ఎక్కడికన్నా రావాలనుకున్నా, ఎక్కడికన్నా పోవాలనుకున్నా, ఏ కార్యక్రమానికి మనం వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా నువ్వు జీన్స్ ధరించాల్సిందే అని చెప్పేసి ఈ కోడలకు అత్త బాగా మెంటల్గా టార్చర్ అనేది ఇక మొదలైంది. అయితే ఈ టార్చర్ భరించుకోలేక ఈ కోడలు ఏం చేసింది, సరే అని చెప్పేసి జీన్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే జీన్స్ వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తన భర్త అయితే ఉన్నాడో ఆ భర్త అభ్యంతరం వ్యక్తం చేసి తనను మందలించడం జరిగింది. అయితే ఈ మందలింపులో భాగంగా ఈ అత్త అంటే ఇప్పుడు ఈమెకు అత్త అయినప్పుడు ఆయనకు తల్లి కదా, తల్లిని కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే తన భార్యను మాత్రం కంట్రోల్లో పెట్టుకున్నాడు, జీన్స్ ఏవి కూడా వేసుకోకుండా తనకు నచ్చినట్టుగా ఉండే విధంగా తనను మాత్రం తన అండర్టేకింగ్లో మాత్రం ఉంచుకున్నాడు. అయితే ఈ అత్తగారి టార్చర్ భరించుకోలేక రోజు రోజుకు శృతి మించిపోతుంది పరిస్థితి. ఈ రోజు శృతి మించిపోవడంతో ఇక తట్టుకోలేక ఇక నా వల్ల కాదని చెప్పేసి ఈమె ఏం చేసింది అంటే వెళ్ళి పోలీసులను ఆశ్రయిస్తే అత్తను, కోడలను, భర్తను అంటే ఈ ఈమెకు భర్త, ఆమెకు కొడుకు, అత్తకు కొడుకు, ఈమె కోడలికేమో భర్త కాబట్టి ఈ ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను తిరిగి పంపించింది. ఫ్రెండ్స్, ఇది నేనేదో కల్పితంగా అందరిలాగా యూట్యూబ్లలో చాలామంది అన్ని అబద్ధాలు, కట్టుకథలు, ఏవో పిటకథలు చెప్పినట్టు చెప్పింది కాదు ఇది. ఫ్రెండ్స్, ఇది ఎక్కడనో కాదు జరిగింది, ఇది సాక్షాత్తు రియల్ స్టోరీ. ఇది న్యూఢిల్లీలో జరిగింది. కావాలంటే నేను దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ కూడా మీకు పెడతాను. దయచేసి ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పబోయేది, ఎవరిని కూడా కట్టుబొట్ల విషయంలో ఫోర్స్ చేయకూడదు. అత్త కోడలను చేయకూడదు, కోడలు అత్తను చేయకూడదు. ఎందుకంటే ఎవరు ఏ వాతావరణంలోనైతే పెరుగుతారో ఆ వాతావరణానికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల మార్పులు చేర్పులు అంటే జరుగుతాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే ఏంటంటే నిర్బంధంగా, హింసపరంగా కట్టుబాట్లను పెట్టకూడదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ను చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్.